అని చెప్తున్నానండి. నిమిషం ప్లీజ్. రైతులు వచ్చారు ఈ మండలం గోపాల్పూర్ మండలం 396 మంది వచ్చారు మేడం. ఈ 396 మందికి మనకి 1,62,00,000 మనకి కాంపెన్సేషన్ కింద ఎన్యూమరేషన్ చేసి పంపించారు. ఫసల్ బీమా కింద ఇంకా మనకి ఎందుకంటే ఎర్లీ స్టేజ్ కదా మేడం. ఇబ్బంది ఏమైనా ఎర్లీ స్టేజ్ సో అదర్ దెన్ దాట్ ఓకే ఇది మనం విల్ వర్క్అవుట్. బట్ అదర్ దెన్ దాట్ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీస్ ఏమైనా క్రియేట్ చేసుకుని ఎక్సెస్ వాటర్ ఏమైనా మనం సేవ్ చేసుకుని అట్లా ఏమైనా అవకాశం ఉందా? చెక్ డ్యామ్ కడితే మేడం వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యామ్ కట్టామనుకున్నాం ఈ ఏరియా మొత్తం ఇనండేట్ అయిపోతుంది. అంటే మనం చిన్న రిజర్వాయర్లో ఎక్కడైనా ఫామ్ చేసుకోవాలి చేసుకుంటే స్టోరేజ్ అంటే రిజర్వాయర్సే కదా మనం మాట్లాడేది. అవును మేడం. తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపుకి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండలాధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి 5,000 పైచిలకు ఎకరాల్లో దగ్గర 2,300 ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ. అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాధారణంగా ఇప్పుడు 2,300 ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర 5,000 ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు. అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందాకే అడిగాను వారిని రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా, ఏ మేరకు నష్టపోయారు అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేసామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వెంకటరాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాల్పురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి, కొవ్వాడ ఒకటి, అదేవిధంగా తాడిపూడి ఈ మూడిటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది. కనుక నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఉన్న పళంగా అంటే ఇప్పుడు వెంటనే మీరు ఎర్ర కాలువకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం దృష్టిలో పెట్టుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులని దృష్టిలో కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది.